ఓటర్లు మనకు ఓటేస్తారంటూ టేకెన్ ఫర్ గ్రాంటెడ్ గా తీసుకొని దాన్ని ఒక చాలా ఇదిగా తీసుకోవటం అనేది ప్రజల్ని మనం దానివల్ల కూడా ఈ ఓటమి లభించిందని చెప్పొచ్చు. జగన్మోహన్ రెడ్డి మనం చూసాం 2 లక్షల కోట్ల పైగా ప్రతి ఏడాది ఉచిత పథకాలకు ఆయన ఇస్తూ ఏదైతే ప్రజలు నాకు ఓటేస్తారు అంటూ ధీమాగా ఉన్నారు. అదేవిధంగా ఆయన అక్కడ ఓడిపోయినట్లే ఇక్కడ కూడా కేజ్రీవాల్ ఓడిపోయారనే చెప్పొచ్చు. మొత్తానికి 47 స్థానాల్లో బీజేపీ విజయ దుందుబి మోగించింది. కేవలం 23 స్థానాలకే ఆప్ పరిమితమైందనే చెప్పొచ్చు. ఓటింగ్ పర్సంటేజ్ కూడా ఇప్పుడు మారుతూ ఉంది. మొదట 5% ఉంది, ఇప్పుడు 6% వరకు కూడా ఈ రెండు పార్టీల మధ్య 6% ఓటింగ్ రాబోతుంది. 42 నుంచి 43 వరకు కూడా పోయే అవకాశం ఉంది. 49% బీజేపీ, 44% ఆప్, అదేవిధంగా కాంగ్రెస్ 5.82%గా ఇప్పుడు నమోదవుతోంది. సో ఓటింగ్ పర్సంటేజ్ కూడా ఈ రెండు పార్టీల మధ్య మారుతూ ఉంది. సో బీజేపీ విజయానికి అనేక కారణాలున్నాయని చెప్పొచ్చు. ఇప్పుడు చివరిలో ట్రంప్ కార్డుగా బీజేపీ విజయానికి ట్రంప్ కార్డు అయినటువంటి బడ్జెట్ లో మధ్యవర్తి అదేవిధంగా వేతన జీవులకి ఇచ్చినటువంటి ఈ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్ ఏదైతే ఉందో అది ట్రంప్ కార్డుగా పనిచేసిందనే చెప్పొచ్చు. ఇక్కడ ఢిల్లీలో మధ్యవర్గంకు సంబంధించి మధ్యతరగతి ప్రజలు అదేవిధంగా వేతన జీవులు చాలా ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళు చాలా కీలకంగా ఈసారి పనిచేశారు. వాళ్ళ ఓట్ బ్యాంకే ఈసారి కీలకంగా మారింది బీజేపీ విజయంలో అన్నది కూడా చాలా స్పష్టంగా మనకి అర్థమవుతోంది. అదేవిధంగా నెగిటివ్ ఓట్ కేజ్రీవాల్ కి వ్యతిరేకమైనటువంటి ఓట్ బ్యాంకే ఇది ఆప్కి ఓటమికి దారితీసింది అన్నది కూడా చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఇక కేజ్రీవాల్ మనకొద్దు, కేజ్రీవాల్ చాలు అంటే కేజ్రీవాల్ చేసినటువంటి ఆ యొక్క నెగిటివ్ రాజకీయాలు ఏవైతేనా ఆ నెగిటివ్ రాజకీయాల్ని ప్రజలు హర్షించలేదు. ఏది చెప్పినా కూడా బీజేపీ పైన నెపం మోపి బీజేపీని ఒక విక్టిమ్ గా చూపి తన విక్టిమ్ కార్డుతో రాజకీయాలు చేయాలనుకున్నటువంటి కేజ్రీవాల్ ని ఢిల్లీ ప్రజలు దూరంగా పెట్టారు. కాబట్టి ఢిల్లీలో ఆయన ఢిల్లీని గెలిపిస్తే ఢిల్లీలో యాప్ని గెలిపిస్తే ఆయన నేల విడిచి సాము చేస్తూ ఢిల్లీలో ప్రజాపాలన చేయకుండా ఆయన పంజాబ్కి వెళ్లటం లేదా గుజరాత్కి వెళ్లటం పక్కన హర్యానా ఇతర రాష్ట్రాలకు వెళ్లి తన పార్టీని ఎక్స్పాండ్ చేసుకోవాలి. అది బీజేపీతో వ్యతిరేకత అంటే బీజేపీ ఢిల్లీలో తనను అప్రెస్ చేస్తున్నారు అంటూ ఏదైతే సాగు చెప్పించి బీజేపీకి నెగిటివ్ ఓటు బీజేపీని చూపించి నెగిటివ్ పాలిటిక్స్ చేశారో ఆ నెగిటివ్ పాలిటిక్స్ ని ఢిల్లీ ప్రజలు ఈసారి కొంత తిప్పికొట్టారనే చెప్పొచ్చు. మరోపక్క కాంగ్రెస్ తో కలిసి పోరాటం చేయకుండా కాంగ్రెస్ ను కూడా ఈసారి ఏదైతే కాంగ్రెస్ నిజానికి ఈ యొక్క ఓట్ బ్యాంకు కొంత కాంగ్రెస్ ఓట్ బ్యాంకు యొక్క తులాభారంలో తులసీ దళంలాగా పనిచేసే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆ తులసీ దళాన్ని ఆయన ఉపయోగించుకోలేకపోయారు. తులాభారంలో తులసీ దళంలాగా పనిచేసే కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ని దానివల్ల కూడా ఈ యొక్క పరిణామాలు ఎదురయ్యాయనే చెప్పొచ్చు. మొత్తానికైతే ఈ ఆప్ ఓటమి చాలా గుణపాఠాలని చాలా మందికి నేర్పుతుందనే చెప్పొచ్చు. ఇండియా కూటమిలో తీసుకొచ్చినటువంటి ఈ యొక్క వైరుధ్యాలు ఏవైతున్నాయో అవి కూడా ఆప్ ఓటమికి కారణాలయ్యాయి. నెగిటివ్ ఓట్ బ్యాంక్ నెగిటివ్ ఓట్ కేజ్రీవాల్ కి నెగిటివ్ ఓట్ గానే దీన్ని పరిగణించవచ్చు. కేజ్రీవాల్ పాలనకు ఇది రెఫరెండం గానే ఇది మనం పరిగణించవచ్చు అన్నది ఇక ఢిల్లీలో రాజకీయ పరిశీలకులు చెప్తున్నటువంటి మాట. ఓట్ బ్యాంక్ పరంగా చూసుకున్న చాలా తేడా ఉంది. తర్వాత డబుల్ ఇంజిన్ సర్కార్ కి ఈసారి ఇక్కడ ఢిల్లీ ప్రజలు ఓటేశారు. ఇక్కడ ఎప్పుడైనా సరే ఢిల్లీలో ఏ ప్రభుత్వం ఉంటే అంటే కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి ఓటేస్తేనే ఢిల్లీలో అభివృద్ధి జరిగినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అందుకే గతంలో షీలా దీక్షిత్ సీఎంగా ఉన్నప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. ఆ తర్వాత ఇక్కడ ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ వచ్చినప్పుడు అంత అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు. కేవలం సంక్షేమం మీద దృష్టి సారించారు. నిజంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇక్కడికి వచ్చి ప్రచారం చేసినప్పుడు ఆయన ఇచ్చినటువంటి స్లోగన్ ఏదైతే ఆయన ఖాయం చేశారో ఆ స్లోగన్ కూడా ఢిల్లీ ప్రజలు ముఖ్యంగా ఢిల్లీ తెలుగు ప్రజలు ఎక్కువగా నమ్మారు. హాఫ్ ఇంజన్ సర్కార్, ఇది ఆప్ సర్కార్ కాదు, హాఫ్ ఇంజన్ సర్కార్. కాబట్టి హాఫ్ ఇంజన్ సర్కార్ ఓటేయద్దు,
డబుల్ ఇంజిన్ సర్కార్కు ఓటేయండి అంటూ ఆయన ఒక స్లోగన్ ఇచ్చారు. ఆయన ప్రచారం చేసినటువంటి ప్లేస్ ఏదైతే ఉందో షాద్రాలో కూడా సంజయ్ గోయల్ 8,600 ఓట్లకు పైగా ఆయన గెలుపొందారు. అదేవిధంగా తెలుగు నేతలు ప్రచారం చేశారు. ఇటు తెలంగాణకు సంబంధించినటువంటి బీజేపీ నేతలు కూడా డీకే అరుణ గాని, బండి సంజయ్, కిషన్ రెడ్డి వీళ్ళంతా కూడా చాలా విగరస్ గా ఇక్కడ ప్రచారం చేశారు. ఈటెల రాజేందర్ వీళ్ళంతా ప్రచారం చేశారు. ఆ ప్రచారం యొక్క ఫలితాలు కూడా కనిపించాయని చెప్పొచ్చు.